హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కొన్ని చిట్కాలతో మీ ముందుకు వచ్చేసాను. మన వీడియోలు కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి చిట్కా వచ్చేసి అన్నం తెల్లగా మల్లెపువ్వులా పొడి పొడిగా ఉండాలంటే ఉడికేటప్పుడు కొద్దిగా నిమ్మరసం పిండి చూడండి. అలాగే బిర్యానీ వండేటప్పుడు ఒక నిమ్మకాయ రసం పిండితే అన్నం గడ్డలుగా కాకుండా పొడి పొడిగా ఉంటుంది. పులిహోర లాంటి పలావ్ లాంటివి పొడి పొడిగా ఉండాలంటే వండేటప్పుడు ఒక స్పూన్ వెన్న చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, పొడి పొడిగా కూడా వస్తుంది. పూరీలు ఎక్కువసేపు కరకరలాడుతూ ఉండాలంటే పూరి పిండి కలిపేటప్పుడు కొంచెం పంచదార వేసి కలపండి. చపాతీలు తెల్లగా మెత్తగా ఉండాలంటే పిండిలో 2 చెంచాల పాలు, 1 చెంచా బియ్యం పిండి, కాస్త నూనె వేసి ఐస్ వాటర్తో పిండిని కలిపితే తెల్లగా మెత్తగా వస్తాయి. ఫ్రిడ్జ్ లేని వారు కోడిగుడ్డు మీద ఆముదం నూనెను రాస్తే త్వరగా కుళ్ళవు. ఫ్రెండ్స్, మరిన్ని చిట్కాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.